అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. 3 దశాబ్దాల క్రితం 1994లో మనీలాలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో భారత అమ్మాయి సుస్మితా సేన్ విజయం సాధించి చరిత్ర పుటల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆ పోటీల్లో అందం, అభినయంతో పాటు ఆమె కనబరిచిన ప్రతిభ, ఆత్మవిశ్వాసమే 18 ఏళ్ల వయసులోనే విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకునేలా చేశాయి. అయితే కిరీటం సొంతం చేసుకోవడంలో కీలకమైన క్వశ్చన్లో భాగంగా మహిళగా జన్మించడం దేవుడిచ్చిన వరంగా భావిస్తా దాన్ని మనమందరం అభినందించాలి. ఓ చిన్నారికి ఆయువు పోసేది తల్లి, ప్రేమానురాగాలు పంచేది మహిళ, ప్రేమ సంరక్షణ అంటే ఏంటో పురుషుడికి చూపించేది స్త్రీ, ఇదే మహిళకు నేనిచ్చే నిర్వచనం అని సుస్మితా సేన్ ఇచ్చిన సమాధానానికి న్యాయ నిర్ణేతలతో సహా ప్రేక్షకులందరూ ఫిదా అయ్యారు. దీంతో ప్రపంచ సుందరి కిరీటాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. ఉలగ నాయకన్ కమల్ హాసన్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం థగ్ లైఫ్. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంపౌండ్ నుంచి వస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సింహు కీలక పాత్రలో నటిస్తూ ఉండగా ఐశ్వర్య లక్ష్మి, త్రిష, గౌతమ్ కార్తిక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. యాక్షన్, డ్రామా ఎలిమెంట్స్, ఇంటెన్స్ ఎమోషన్స్ తో సాగుతున్న ట్రైలర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మే 24న గ్రాండ్ మ్యూజికల్ కాన్సర్ట్లు, ఆడియో ఆల్బమ్ ని విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ఉలగనాయకన్ టీం ముంబైలో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా దిగిన స్టిల్స్ తో పాటు ప్రమోషనల్ ఈవెంట్స్, ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. థగ్ లైఫ్ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తూ ఉండటంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం భైరవం. ఉగ్రం ఫేమ్ విజయ్ కనకమెడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ అదితి శంకర్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. భైరవం మే 30న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మూవీ నుంచి మంచు మనోజ్ రోల్ ను ఎలివేట్ చేస్తూ విడుదల చేసిన థీమ్ ఆఫ్ గజపతి నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. థీమ్ ఆఫ్ గజపతి విడుదలైన కొన్ని గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ దాటి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది. తాజా వార్త సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. దిల్ రాజు ఆర్య 3 టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసినట్టు తాజా వార్త ఒకటి తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో AA22 సినిమాను లైన్ లో పెట్టాడని తెలిసిందే. త్రివిక్రమ్ తో మైథలాజికల్ ప్రాజెక్ట్, సుకుమార్ తో పుష్ప 3 కూడా లైన్ లో ఉన్నాయి. ఈ లెక్కన రాబోయే 2-3 ఏళ్ల వరకు బన్నీ ఫుల్ బిజీ అని అర్థమైపోతుంది. మరి ఇంతకీ దిల్ రాజు ఆర్య 3 టైటిల్ రిజిస్టర్ ఏ హీరో కోసం చేశాడంటూ చర్చ మొదలైంది. ఈ టైటిల్ ను తన మేనల్లుడు ఆశిష్ రెడ్డి కొత్త ప్రాజెక్టు కోసమే రిజిస్టర్ చేశారంటూ మరో టాక్ కూడా నడుస్తుంది. మరి ఆర్య 3 సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? ఆశిష్ రెడ్డినే హీరోగా ఉంటాడా? దీనిపై బన్నీ రియాక్షన్ ఎలా ఉంటుందనేది చూడాలి. ప్రముఖ నటులు విక్టరీ వెంకటేష్, రాణా దగ్గుబాటి కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సిరీస్ 2వ సీజన్ జూన్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది. మొదటి సీజన్ అనూహ్య విజయం సాధించడంతో 2వ సీజన్పై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. 2023లో నెట్ఫ్లిక్స్ ఇండియాలో విడుదలైన రానా నాయుడు మొదటి సీజన్ వీక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంది. ఈ సిరీస్ బ్రేక్అవుట్ హిట్గా నిలవడంతో నిర్వాహకులు 2వ సీజన్ను మరింత ఉత్కంఠభరితంగా ఆసక్తికరమైన కథాంశంతో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా సరికొత్త హంగులతో సీజన్ 2 రూపుదిద్దుకుంది. టాలీవుడ్ యాక్టర్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2 పార్టులుగా తెరకెక్కుతుంది. హరిహర వీరమల్లు పార్ట్ 1 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ థర్డ్ సింగిల్ అసుర హననం లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఒక యోధుడు పైకి వస్తాడు, ఒక వారసత్వం ప్రారంభమవుతుంది, ధర్మం కోసం యుద్ధం ప్రారంభం కానుంది అంటూ విడుదల చేసిన ఈ పాట గూస్ బంప్స్ తెప్పిస్తూ హరిహర వీరమల్లు పోరు ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తుంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో స్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రాజెక్టు కన్నప్ప ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్తో పాటు కీ రోల్స్కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేయగా నెట్టింటా వైరల్ అవుతున్నాయి. చిత్రంలో మాలీవుడ్ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ కిరాట పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఇక పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మోహన్ లాల్ కు మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియో విడుదల చేశారు. మోహన్ లాల్ కిరాట అవతారంలో విల్లు చేతబట్టి తన సైన్యంతో కొండల్లో నుంచి నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తున్నాయి. కిరాట పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండబోతున్నట్లు హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. కన్నప్ప చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ మూవీకి 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్ చిత్రాలతో విశేష క్రేజ్ దక్కించుకున్నారు కన్నడ హీరో యష్. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లో ఆయన రఫ్ లుక్ లో కనిపించిన సంగతి తెలిసిందే. తన కుమారుని తెరపై స్టైలిష్ గా చూడాలనుకుంటున్నానని అదే విషయం చెబితే, అలా ఉంటే ఎవరు చూస్తారమ్మా, నీ కోసం సినిమా చేయాలా అని అంటూ ఉంటాడని యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ తెలిపారు. మాస్ గా ఉండొద్దని చెబుతూ ఉంటానని అన్నారు. తాను నిర్మాతగా వ్యవహరించిన కోదిలవాడి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర ఉత్సవాల్లో ఒకటైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తొలిసారి సందడి చేసింది అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్. గత వారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ ఫెస్టివల్కి ప్రపంచంలో ఉన్న ఫేమస్ నటీనటులందరూ హాజరై సందడి చేస్తూ ఉంటారు. హాలీవుడ్ నటీమణులు ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి హాజరై రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. అయితే తొలిసారి జాన్వీ కపూర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి హాజరై ప్రపంచాన్నంతా తన వైపుకు తిప్పుకుంది. జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ జంటగా నటించిన హోమ్ బాండ్ సినిమా ప్రీమియర్ జరుపుకోగా దానికోసం జాన్వీ కేన్స్లో తొలిసారి అడుగుపెట్టింది. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహీలియాని రూపొందించిన మెటాలిక్ పింక్ కలర్ ప్రీ డ్రైప్డ్ శారీతో జాన్వీ రెడ్ కార్పెట్ పై నడిచి చూపరుల దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. జాన్వీ కపూర్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందో కేన్స్లోనూ అర్థమైంది. ఆమె కారు దిగిన మొదలు వేల కొద్ది కెమెరాలు ఆమె చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఆమెని తమ కెమెరాలలో బంధించేందుకు ఫోటోగ్రాఫర్స్ పోటీ పడ్డారు. జాన్వీ కపూర్ క్యూట్ లుక్స్ కి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ మధ్య ట్రెండ్ మారింది. పెళ్లికి ముందే కొందరు తల్లులవుతున్నారు. పిల్లలు పుట్టాక కొందరు భామలు పెళ్లిళ్ళు చేసుకోవడం మనం చూసాం. తాజాగా ఓ బ్యూటీ పెళ్లి కాకుండా బేబీ బంప్తో కనిపించి అందరూ షాక్ అయ్యేలా చేసింది. ఆమె ఎవరంటే కోలీవుడ్ కుర్రభామ ఐశ్వర్య లక్ష్మి. తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ముద్దుగుమ త్వరలో తెలుగు ప్రేక్షకులని పలకరించబోతుంది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా వైవిధ్యమైన పాత్రలతో ఆడియన్స్ ను అలరించిన ఈ అమ్మడు మర్డర్, మిస్టరీ వంటి ఎమోషనల్ డ్రామా వంటి కథల్లో నటించి మెప్పించింది. ఆమె పాత్రలకి ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయ్యేవారు. అయితే ఈ అందాల తార ఇప్పుడు బేబీ బంప్తో కనిపించడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి సాయిధరం తేజ సరసన సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తుంది. అంతకుముందు సత్యదేవితో కలిసి గాడ్సే అనే సినిమా చేస్తుంది. ఈ బ్యూటీ బేబీ బంప్ పిక్స్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతూ ఉండటంతో అందరూ షాక్ అవుతున్నారు. అదేంటి, పెళ్లి వార్త ఏమీ రాలేదు కానీ బేబీ బంప్ ఏంటి, ఏం జరుగుతుంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆమె సీమంతానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య ప్రస్తుతం తమిళ్లో సూరితో కలిసి మామన్ అనే సినిమా చేస్తుంది. మామన్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమా సెట్లో దిగిన ఫోటోలు నెట్టింటా చక్కర్లు కొడుతూ ఉండగా ఇవి చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మామన్ అనే సినిమా ఓ సాంఘిక నేపథ్యంతో తెరకెక్కుతున్న పవర్ఫుల్ డ్రామా కాగా ఇందులో ఐశ్వర్య ఓ గర్భిణీ పాత్రలో నటిస్తుంది. ఈ పాత్ర కోసం ఆమె స్పెషల్ గెటప్లో బేబీ బంప్తో కనిపించాల్సి వచ్చింది. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ రూపొందించిన జురాసిక్ పార్క్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటి వరకు యాక్షన్, లవ్ స్టోరీ, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో సినిమాలు తీస్తున్న హాలీవుడ్కి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ అనే కొత్త జానర్ను స్టీవెన్ పరిచయం చేశారు. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీలో 7 సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అయితే ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ నుంచి మరో కొత్త సినిమా రాబోతుంది. జురాసిక్ వరల్డ్ రీబర్త్ పేరుతో వస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ నటి స్కార్లెట్ జోహాన్సన్స్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది జూలై 4న తెలుగుతో పాటు ఇంగ్లీష్, తమిళం, హిందీతో సహా ఇతర భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ కొత్త ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే అంతరించిపోయిన డైనోసర్ల DNA నమూనాలతో వైద్య రంగంలో అద్భుతాలు సృష్టించేందుకు ఒక బృందం ప్రమాదకరమైన మిషన్ చేపడుతుంది. అయితే ఈ బృందానికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అయితే వాటి నుంచి ఆ టీం ఎలా బయటపడిందనే కథతో ఈ మూవీ రాబోతుంది.
నటుడిగా బాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన రితేష్ దేశ్ముఖ్ ఇప్పుడు దర్శకుడిగా మారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ రాజా శివాజీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 మే 1న అంటే మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. నటుడు అభిషేక్ బచ్చన్ ఈ పోస్టర్ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంటూ భారతదేశ గొప్ప యోధుడు రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్కి సినిమా రూపంలో నివాళి అర్పించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వార్ 2. ఈ మూవీలో గేమ్ చేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ ఫుల్ యాక్షన్ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అయితే ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరోయిన్ కియారా బికినీలో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ హీరోయిన్ను అలా చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. అయితే ఈ టీజర్ చూసిన టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం టీజర్ చూసి ఓ పోస్ట్ పెట్టారు. అందులో కియారా అద్వానీ బికినీ డ్రెస్ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో అది కాస్త వివాదానికి దారితీస్తుంది. ఆర్జీవీ పోస్ట్ చూసిన నెటిజన్స్ చెత్త పోస్ట్ అంటూ రామ్ గోపాల్ వర్మపై విమర్శలు చేశారు. రామ్ గోపాల్ వర్మ భాయ్ ఏదైనా పోస్ట్ చేసే ముందు కాస్త ఆలోచించండి, అప్పుడు మీరు ఇలాంటివి పోస్ట్ చేయరంటూ ఓ నెటిజన్ సలహా ఇచ్చారు. తన ట్వీట్పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆర్జీవీ తన పోస్ట్ను సోషల్ మీడియాలో తొలగించాడు. కియారా అభిమానులు నెటిజన్స్ నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో పోస్టు డిలీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ కథానాయిక, క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్గా రూపొందిన ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇందులోని అసుర హననం పాటను 5 భాషల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో దర్శక నిర్మాతలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ను డైరెక్ట్ చేయడమే నాకు ఒక అవార్డు. ఈ ప్రాజెక్టుకు ప్రధాన కారణం క్రిష్. ఆయన టార్చ్ వేసి నాకు ఇచ్చారు, నేను పూర్తి చేశాను. ఈ పాటకు అసుర హననం అనే టైటిల్ను కీరవాణి సెలెక్ట్ చేశారు. ఈ పాటలోని ఫైట్స్ అన్ని పవన్ కళ్యాణ్ డిజైన్ చేసి కొరియోగ్రఫీ చేశారు. 60 రోజులు చిత్రీకరించాం. 2 పార్టులుగా రానున్న ఈ చిత్రం తొలి భాగం హరిహర వీరమలు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదలవుతుంది. స్వాడ్ అంటే అర్థం ఖడ్గం, అందుకు నిదర్శనమే బాబీ దేవోల్ పాత్ర. ఇక స్పిరిట్ అంటే ధైర్యం, దాని పవన్ కళ్యాణ్ పాత్రలో చూపించాం. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధమే మా సినిమా, అందుకే ఈ టైటిల్ పెట్టామని వివరించారు దర్శకుడు జ్యోతి కృష్ణ. మలయాళ సినీ దిగ్గజం మోహన్ లాల్ బుధవారం తన 65వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సూపర్ స్టార్ తన పుట్టినరోజున ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. థాయిలాండ్లో తన కుటుంబంతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్న మోహన్ లాల్ తన జీవిత చరిత్రకు సంబంధించి బుక్ రాబోతుందంటూ ప్రకటించారు. ముఖరాగం అంటూ ఈ పుస్తకం రాబోతూ ఉండగా ఈ బుక్ని భాను ప్రకాష్ రచించాడు. మోహన్ లాల్ 47 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని వివరించే ఈ పుస్తకం ముఖరాగం 2025 క్రిస్మస్ రోజున విడుదల కానుంది. ఈ తేదీ మోహన్ లాల్ సినీ రంగ ప్రవేశం చేసి 47 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఈ సందర్భంగా మోహన్ లాల్ ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. ప్రియమైన వారందరికీ ఈ పుట్టినరోజున మీతో ఒక అద్భుతమైన వార్తను పంచుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. భాను ప్రకాష్ రచించి మాతృభూమి బుక్స్ ప్రచురించిన నా జీవిత చరిత్ర ముఖరాగం పుస్తకం విడుదల కానుంది. దీనికి మలయాళంలోని అత్యంత ప్రియమైన రచయితలలో ఒకరైన ఎంటి వాసుదేవన్ నాయర్ ముందు మాట రాశారు అని ఆయన వెల్లడించారు. ఈ వారం సంతోషం మ్యాగజైన్ కవర్ పేజీపై పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పోస్టర్ను స్పెషల్గా ప్రచురించారు. ఫ్రంట్ ఇన్నర్ పేజీలో కన్నప్ప నుంచి కామిక్ బుక్ 3 పోస్టర్ను ప్రచురించారు. 3వ పేజీ అయిన ఎడిట్ పేజీలో పబ్లిక్ నోటీసులతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో అల్లు అర్జున్ అట్లీ పాన్ ఇండియా సినిమా ఆర్టికల్ను ప్రచురించారు. 4-5 పేజీల్లో అసురాహననం వీరమల్లు సంహారం, ఘనంగా అసురాహననం సాంగ్ లాంచ్ కథనాన్ని ప్రచురించారు. ఇక 6వ పేజీలో ఏలూరులో గ్రాండ్గా భైరవన్ ట్రైలర్ లాంచ్ కథనాన్ని ముద్రించారు. 7వ పేజీలో హీరో మంచు మనోజ్ భైరవం సినిమాపై ప్రత్యేక ఇంటర్వ్యూ ఉంది. 8వ పేజీలో ఆకాశంలో ఒక తార కృష్ణ అనే ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. ఇక 9వ పేజీలో కన్నప్ప కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల, అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్గా నయనతార, నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో కంటెంట్ టీవీ న్యూస్ కంటే దరిద్రంగా ఉన్నాయన్న అనురాగ్ కశ్యప్ వంటి కథనాలున్నాయి. 10-11 పేజీలైన సెంటర్ స్ప్రెడ్ పేజీల్లో షష్టిపూర్తి ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. హీరో నిర్మాత రూపేష్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఉంది. ఇక 12వ పేజీలో షష్టిపూర్తి టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన నాగ్ అశ్విన్, షష్టిపూర్తి ప్రమోషన్లో హీరోయిన్ ఆకాంక్ష సింగ్ వంటి కథనాలను ప్రచురించారు. ఇక 13వ పేజీలో జూన్ 6న నార్నే నితిన్ శ్రీ 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 రాజావారు ప్రత్యేక కథనం ఉంది. 14వ పేజీలో నవీన్ చంద్ర చిత్రం కరాలి ప్రారంభం, సాయి ధన్సికతో ఆగస్టు 29న విశాల్ పెళ్లి, జూన్లో ఫనీ చిత్రం,
తల్లైనా తగ్గేదిలే అంటున్న దీపిక కథనాలున్నాయి. ఇక 15వ పేజీలో టాలెంట్ ఉన్న వారి కోసం సిద్ధమైన దిల్ రాజు డ్రీమ్స్, వెంకీ అట్లూరి, సూర్య కొత్త చిత్రం, పూజా కార్యక్రమాలతో ప్రారంభం కథనాలను ప్రచురించారు. 16వ పేజీలో థియేటర్ రెంటల్ వ్యవస్థపై కెఎస్ రామారావు కీలక వ్యాఖ్యలు, వీరుడి తల్లికి శివారెడ్డి పాదాభివందనం, భగాసుర రెస్టారెంట్ ట్రైలర్ రిలీజ్, స్టార్ డైరెక్టర్ సినిమాలో శోభితకు ఛాన్స్ కథనాలున్నాయి. 17వ పేజీలో టీసీఏ అధ్యక్షుడిగా మళ్లీ విందా ఎన్నిక, డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్, బాలీవుడ్ బేబీ నుంచి బాబిల్ ఖాన్ అవుట్, రామాయణలో కాజల్ అగర్వాల్ వంటి కథనాలున్నాయి. ఇక 18వ పేజీలో తెలంగాణ సైనికుడి జీవిత కథతో సల్మాన్ సినిమా ఇంట్రెస్టింగ్ సీక్వెల్ మొదలుపెట్టిన తాప్సీ వార్తలతో పాటు ఈ వారం సంతోషం వార ఫలాలను ఇచ్చారు. ఇక 19వ పేజీలో రానానాయుడు సీజన్ 2 రిలీజ్ పోస్టర్ను ప్రచురించారు. చివరి పేజీ అయిన బ్యాక్ కవర్ పేజీలో షష్టిపూర్తి మూవీ నుంచి 1000 వెన్నుగులు సాంగ్ పోస్టర్ను ప్రచురించారు. చూశారుగా, ఇది ఈ వారం సంతోషం మ్యాగజైన్ రివ్యూ. 38 సంవత్సరాల తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్తో ఓ సినిమా రూపొందింది అనుకున్నాం. దానికి రూపేష్ నిర్మాత అని తెలిసింది. అయితే ఆ సినిమాలోనే హీరోగా నటించిన రూపేష్ గారు షష్టిపూర్తి, ఇప్పుడంతా తెలుగు టైటిల్స్ అనేది చాలా రేరుగా వస్తున్న సినిమాలు, అన్ని ఇంగ్లీష్ టైటిల్తోనే ఎక్కువ సినిమాలు వస్తాయి. అయితే అచ్చమైన తెలుగు సినిమాగా వస్తున్న షష్టిపూర్తి ఈ మే 30వ తారీఖున ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత, ఆ చిత్ర కథానాయకులు రూపేష్ గారు షష్టిపూర్తి గురించి ఏం చెప్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి రూపేష్ గారు. సార్, ఎలా ఉన్నారు? అంత సూపర్ అండి. చెప్పండి, షష్టిపూర్తి ఇందాక నేను చెప్పినట్టుగానే ఎక్కువ ఇంగ్లీష్ టైటిల్ తోటే ఇప్పుడు అన్ని సినిమాలు తెగ వస్తున్నాయి, సక్సెస్ అవుతున్నాయి కూడా. మీరు అసలు షష్టిపూర్తి ఎందుకు పెట్టారు? అంటే మన తెలుగుతనం మనం మర్చిపోయే రోజులు అండి ఇవన్నీ. మన తెలుగుతనం అయినా, మన కల్చర్ అయినా, మన నేటివిటీ అయినా, మన మన ఎమోషన్స్ అయినా మెల్లిగా మనము అవే వెళ్ళిపోతున్నాం వాటితోనే. సో మనకి ఎంతైనా, మనం ఇంగ్లీష్ ఎంత నేర్చుకున్నా, మనం ఇంగ్లీష్ ఎంత మాట్లాడినా కూడా మన ఇంటికి వచ్చి తినేది పప్పన్నమే. సో అలాంటి పప్పన్నం లాంటి మంచి సినిమా, మన సినిమా ప్రేక్షకుల ముందు తీసుకొద్దాం. చాలా కాలం తర్వాత, చాలా కాలంగా మంచి సినిమాలు రాలేవు అంటే మంచి సినిమాలు నేను అంటలా, బట్ బేసిక్గా ఒక ట్రెడిషన్ కైండ్ ఆఫ్ సినిమాలకు కొంచెం గ్యాప్ వచ్చింది. అలాంటి ట్రెడిషన్తో వద్దామని ఒక మంచి ప్రయత్నం చేశాను సార్. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు చుట్టూ తిరిగే కథ ఇదా? అవునండి, షష్టిపూర్తి. ప్రసాద్ గారు, అర్చన గారు చుట్టూ తిరుగుతూ మేము కూడా అందులో ఇన్వాల్వ్ అవుతూ, ఓవరాల్గా ఇట్స్ అ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఈ కథ రాసుకున్నప్పుడు ముందు టైటిల్ అనుకున్నారా, లేదంటే ముందు నాకు నిరేషన్ చెప్పినప్పటి నుంచి అదే టైటిల్. ఫస్ట్ టైటిల్ డైరెక్టర్గా ఆయన నా దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ముందు సేమ్ టైటిల్, అదే అప్పటి నుంచి అదే టైటిల్ నేను చెప్పడమే, అక్కడి నుంచి చెప్పారు. అది ఫిక్స్ అయిపోయి ఇదే ఫిక్స్ అయిపోయింది. అంటే మెయిన్ కంటెంట్ అంటే నేను సాంగ్స్, మన ప్రోమో, టీజర్ అయ్యి చూసినప్పుడు సో యాక్షన్ ఉంది, ఎమోషనల్ బాగా ఎక్కువ ఉంటుంది. ఏది ఈ సినిమాని డామినేట్ చేస్తుంది అంటే? ఎమోషన్ అండి, ఎమోషన్ అండ్ వాల్యూస్, ఫ్యామిలీ ఎథికల్ వాల్యూస్ అండ్ ఎమోషన్. బికాస్ కొంచెం అవే ఉన్న ఎమోషన్ కన్నా కొంచెం అవేగా వెళ్ళి ఎమోషన్ చెప్తే ఈజీలీ కనెక్ట్ అవుతుంది. రొటీన్గా చెప్తే తెలీదు ఓకే అని అనిపించింది. 38 ఇయర్స్ 38 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ కాంబినేషన్తో చేయాలని ఆలోచన ఎవరిది? అసలు ఆ కాంబినేషన్ అనేది మాకు అసలు ఆలోచన రాలేదు సార్. బేసిక్గా మేము అనౌన్స్ చేసి బయటికి ప్రమోషన్లో తిరగడం మొదలుపెట్టినప్పుడు ఆ పాయింట్ వచ్చింది. ప్రెస్ నుంచే అది వచ్చింది. 38 ఇయర్స్ తర్వాత ఆ కాంబినేషన్ వచ్చింది, ఈ మధ్య రాలేదని. బట్ మేము అసలు అలాంటి బ్రెయిన్లో మాకే రాలేదు థాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి దీనికి అసలు సంబంధం లేదండి, లింకే లేదు. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ జంట మళ్ళీ 38 ఇయర్స్ తర్వాత మనం మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. ఈ సినిమా ఆకాంక్ష ఎంపిక ఎలా జరిగింది? అంత డీటెయిల్గా చెప్తే కథ బయటికి వస్తుందేమో అనుకుంటాను సార్. బట్ బేసిక్గా మీరు ఇప్పటివరకు టీజర్ గ్లింప్స్లో చూసిన దాంట్లో అర్చన గారు ఒక స్ట్రిక్ట్ మదర్. సో ఆ స్ట్రిక్ట్ మదర్కి, ఫాదర్కి పుట్టిన అబ్బాయి నేను. ఐఎమ్ ప్లేయింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ సన్ క్యారెక్టర్. సో నా క్యారెక్టర్ నిజం అనుకుంటూ టీజర్లో కూడా చెప్తున్నాం. అండ్ కొన్ని చోట్ల కొన్ని నెగిటివ్ షేడ్ కూడా ఉంది. అలాంటి ఆపోజిట్ క్యారెక్టర్ కొంచెం ఎలా ఉండాలి అని ఆలోచించే ప్రయత్నంలో ఆకాంక్ష గారు. షష్టిపూర్తి ఎలా జరుపుతారు సినిమాలో? చాలా గ్రాండ్గా జరుపుతాం సార్. ఎవ్రీవన్ ఫీల్స్ వెరీ హ్యాపీ బికాజ్ అంత స్ట్రాంగ్గా డీప్ ఇమోషన్ని ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్గా ఇట్స్ హ్యాపీ ఎండింగ్, 100% హ్యాపీ ఎండింగ్ ఫీల్.
అసలు మా వాడు గేమ్ చూసా ఈ సీజన్లో. అరే నేను చెప్తున్నా కదా, ఈసారి కప్ 100% ఆర్సీబీదే. ఈసారి కప్ నమ్దే. ఏంటి మా ముంబై ఇండియన్స్ ఉండగా ఆర్సీబీ గెలుస్తుందా? నో ఛాన్స్. ఏ డౌటా? ఇవన్నీ అవుతుంటాయి, వదిలేండి. ఇంకో 10 daysలో మా షష్ఠి పూర్తి సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఆకాంక్ష చెప్పినట్టు ఇంకో 10 daysలో థియేటర్స్కి వచ్చేస్తున్నాము షష్ఠి పూర్తి సినిమాతో. గుర్తుపెట్టుకోండి, ఇంకా 10 రోజులే. ఓకే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.